బిల్డింగ్ వర్కర్స్ గురించి అంతా మన స్టేట్ గవర్నమెంట్స్ది. అలాగే మన ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఉద్దేశంతో, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో కార్మికులకు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన విద్యాశాఖ మంత్రి లోకేష్ సార్ గారు కూడా కార్మికుల గురించి ఎంతో ఆలోచించి మనకు లేబర్ డిపార్ట్మెంటుకు ఏదైనా జరిగితే ఇమ్మీడియట్గా ఫండ్ అలాట్ చేసేందుకు, అలాగే గత ప్రభుత్వంలో 5 లక్షలు ఉన్న ఫండ్ను ఇప్పుడు 10 లక్షలు చేశారు. అన్ని సౌకర్యాలు కల్పించారు. అలాగే మా కార్మిక శాఖ మంత్రి గారు శ్రీ వాసంశెట్టి సుభాష్ గారు కూడా ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ దీనిపైన మాకు సమీక్షలు కూడా పెడుతూ, ఈ మధ్యలోనే మాకు తిరుపతిలో కూడా ఒక సమీక్ష జరిగింది. మన కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు, వాళ్ళకు రావాల్సిన దీనిపైన కూడా చర్చించాము. ఇక మీదట మునుపుగా మనకు స్టేట్ గవర్నమెంట్ మనకి ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కార్మికులు అంటేనే మన గవర్నమెంట్కి ఎంతో అభిమానం, వాళ్ళకి ఏదైనా చేయాలని ఒక ఆతృతతో ఈ స్కీమ్స్ అని కూడా పెంచారు. స్కాలర్షిప్లు ఇవ్వడం కానీ, ఇది చేయడం కానీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకోటి ఏమంటే, నేను దుకాణాలకు, సంస్థల వారికి ముఖ్యంగా ఈ మన 10 మండలాల్లో ఉండే దుకాణాలు, సంస్థలు ఎవరైనా కానీ కూడా వాళ్ళకి తెలియజేయడం ఏమన్నా, గత కొద్ది రోజులుగా చైల్డ్ లేబర్ అనే డ్రైవ్ జరుగుతూ ఉంది. కలెక్టర్ గారు 16 డిపార్ట్మెంట్లను స్పెషల్ డ్రైవ్ చేశారు. ఎవరైనా 18 సంవత్సరాల లోపల పిల్లలను పనిలో పెట్టుకుంటే వాళ్లకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల జైలు శిక్షతో పాటు 70 నుంచి లక్ష రూపాయలు, 70,000 రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు జరిమానా విధించబడుతుంది. దీంట్లో ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు కానీ ఏవి కూడా పని చేయవు. కాబట్టి ముందు జాగ్రత్తగా దయచేసి ఎవరు కూడా 18 సంవత్సరాల లోపు ఉండే పిల్లలు మాత్రం పనిలో పెట్టుకోవద్దు. 18 సంవత్సరాలు పూర్తి అయిపోయి 19 సంవత్సరాలు జరుగుతున్న వారిని పనిలో పెట్టుకోండి. ఈ విషయంలో గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది. దీనిపైన స్పెషల్ డ్రైవ్ జరుగుతుందని దుకాణాల, సంస్థల యజమానులకు మరీ ముఖ్యంగా తెలియజేస్తుంది. అందరికీ నమస్కారం. అని మీరు అంటే రాజకృష్ణ దగ్గర